సార్ అసలు ఏవి ఫిష్లు అనేవి ఎందుకు ఫెయిల్ అవుతాయి? హాయ్, ఐఎమ్ డాక్టర్ జి నరసింహసాయి, వాస్కులర్ సర్జన్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. ఒక ఏవి ఫిష్లా ఫెయిల్ అవ్వాలి అంటే మల్టిపుల్ కారణాలు. పేషెంట్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే దాదాపు 5 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఫంక్షన్ చేస్తున్న ఫిష్లా కూడా సడన్ గా ఏదన్నా కారణం చేత ఎప్పుడన్నా పేషెంట్ బీపీ డౌన్ అయితే కనుక ఇది వెంటనే బ్లాక్ అయిపోతుంది. లేదా అనుకోకుండా దాని మీద బరువు పడడం, కొద్దిసేపటి పాటు చాలా మంది నిద్రలో తెలియకుండా చేయి తల కింద పెట్టుకొని ఇలా పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు లేదా మోచేయి దగ్గర ఇట్లా కంటిన్యూ ఇలా మడి చేసినప్పుడు ఈ ఫిష్ లాగే ఫ్లో వెళ్ళనీయకుండా ఎప్పుడైతే అడ్డుకుంటుందో అప్పుడు కూడా ఫ్లో బ్లాక్ ఏవి ఫిష్ అనేది ఫెయిల్ అయిపోతుంది. రీసెంట్ గానే ఫిష్ లా చేశారు, వెంటనే ఫెయిల్ అయిపోయింది అంటే సర్జికల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. సో సర్జరీ చేసేటప్పుడు సఫిషియెంట్ ఫ్లో ఎస్టాబ్లిష్ కనుక చేయకపోతే అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే డయాలసిస్ నడుస్తుందండి, బాగానే ఉంది, ఉన్నట్టు నుండి సడన్ గా ఆగిపోయింది అంటారు. ఫిష్ లా ఎప్పుడు డయాలసిస్ ఒక్కసారి డయాలసిస్ కి రెడీ అయిపోయిన తర్వాత సడన్ గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అది ముందు నుంచే వార్నింగ్ సైన్స్ అనేటివి కొన్ని ఇస్తుంది. అంటే డయాలసిస్ సరిగ్గా అవ్వకపోవడం, డయాలసిస్ అవుతున్నప్పుడు బ్లడ్ క్లాట్స్ రావడం లేదా ప్రెషర్ ఎక్కువ రావడం, ఇలాంటి కొన్ని వార్నింగ్ సైన్స్ అనేది మనకి ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు వెంటనే కనుక మీరు మా దగ్గరికి రాగలిగితే అదే ఫిష్ లని బ్లాక్ అవ్వకుండా ఫర్దర్ గా ఇంకా దాని లైఫ్ టైం అనేది పెంచే దానికి కూడా మనకు ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us.